హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? స్వీట్ పొటాటోతో ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ మీకోసం. ముందుగా స్వీట్ పొటాటోని స్టీమ్ చేసుకొని ఎలా కట్ చేసి పెట్టుకోవాలి. స్టీమ్ మాత్రమే చేసుకోండి. బాయిల్ చేసుకుంటే అందులో వాటర్ అంతా పీల్చేసుకుంటుంది కదా, అప్పుడు అది జిగుటగా వస్తుంది. ఇది స్నాక్ ఐటెం కాబట్టి కొంచెం ఫ్రైడ్గా అట్లా ఉంటుంది కాబట్టి స్టీమ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ధనియా పౌడర్, గరం మసాలా, కారము, మిరియాలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, వేల్చి పెట్టుకున్న పల్లీలు, ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి, టమోటో తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా మనం మసాలాలు ఇందాక చెప్పాను కదా, అవన్నీ వేసుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలి. ధనియా పౌడర్, నెక్స్ట్ గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, మిరియాలు, జీలకర్ర వేయించి పెట్టుకున్న పొడి అన్నీ వేసుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఏంటంటే ఇది చిన్నపిల్లలకి స్వీట్ పొటాటో డైలీ పెడితే కూడా మంచిదే. వీక్లీ కనీసం 3 times అన్న స్వీట్ పొటాటో ఇవ్వాలి. స్వీట్ పొటాటో చాలామంది పిల్లలు ఇష్టంగా తినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా వెరైటీగా చేసి పెడితే హెల్తీ కూడా వాళ్ళకు. ఇంకా అందులో వేయించిన పల్లీలు కూడా వేసి పెడతాం కాబట్టి అది మంచి ప్రోటీన్ ఫుడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటో కూడా మంచి ప్రోటీన్ ఫుడ్. మనకి కూడా నోటికి చాలా రుచిగా చాలా బాగుంటుంది, హెల్తీ కాబట్టి ఇది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇలా అవన్నీ సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మసాలాలు ఈ స్వీట్ పొటాటో కట్ చేసి ఉంచుకున్నాం కదా, తొక్కు తీసి అవి పెట్టి మొత్తం సార్ట్ అవుట్ చేసేయాలి. మొత్తము అలా కలుపుకోవాలి. అంటే ఆ మసాలాలన్నీ వాటికి పట్టేలాగా మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వీటిని ఇలా అయినా తినొచ్చు. లేదు అంటే అందులోకి కొన్ని కుకుంబర్, ఉల్లిపాయ, టమాటో, నిమ్మకాయ రసం పిండుకొని పల్లీలు వేసుకొని తింటుంటే నోటికి అవి తినేటప్పుడు పంటి కింద పల్లీలు అవి పడుతుంటాయి కదా, చాలా టేస్టీగా అనిపిస్తాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఉల్లిపాయలు, టమాటో, పల్లీలు యాడ్ చేస్తున్నా. దోసకాయ కీర ఉంటే కీర కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఇంకా దీంట్లో నిమ్మరసం లైట్గా కొంచెం నిమ్మరసం వేసుకొని కొత్తిమీర ఇట్లా చల్లించుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీ కూడా. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.